గమనించాలి, దేవుడు ఏదియు దాచలేదు, ఏదియు దాచి ఉంచారు. మానవుడు ఎలా జీవించాలో స్పష్టంగా వివరంగా దేవుడు చెప్పారండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్పారు. జీవించాల్సింది ఎవరు? మానవుడే. ఈ లోకంలో మంచిగా నడవాల్సింది ఎవరు? మానవుడే. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు ఏదీ దాచలేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు తెలియచేశారు. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ముందుకు కొనసాగాలి, ఏ విధంగా భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, ఏ విధంగా పాపంకు దూరంగా జీవించాలి, ఏ విధంగా భక్తిలో కొనసాగాలి, ఏ విధంగా దేవుడు చెప్పినట్టుగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, ఏ విధంగా జీవిస్తే శాపాన్ని పొందుకుంటాం, ఏ విధంగా జీవిస్తే పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం, ఏ విధంగా జీవిస్తే నరకాన్ని పొందుకుంటాం, వీటన్నింటి గురించి దేవుడు స్పష్టంగా రాశారు, వివరంగా రాశారు. మనమే చదవటం లేదు, మనమే దేవుడి యొక్క మాటలను వినటం లేదు, మనమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా చదవటం లేదు. మనం చదవకపోవడం ద్వారా దేవుడు చెప్పలేదు అంటున్నాం. గమనించాలి, ఒకరోజు వస్తుంది, అప్పుడు దేవుడు ప్రతి దాని గురించి లెక్క అడుగుతాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమి రాశారో తెలుసుకుందాం, ఆ ప్రకారంగా జీవిద్దాం, రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.